క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు ఈ దిన వాగ్దానంను బట్టి ప్రభువైన యేసు నామానికి మహిమ కలుగును గాక. 20వ దావీదు కీర్తన ఒక 2 వచనాలు మనం చదువుకొని ప్రార్థించుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములోని ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. ఆపత్కాలమందు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. మరి దేవుడు ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కంటే యేసయ్య ప్రేమ గొప్పదని. ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. మరి నిజంగా ఈ లోకంలో మానవుడు మనుషుల ప్రేమను బట్టి, మరి ప్రియుల ప్రేమను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు రక్తము, ఆయన ప్రేమ మనల్ని పాపం నుండి విడుదల, మోక్షము, నిత్య నరకం నుండి తప్పించి, యేసుక్రీస్తు కల్వరి ప్రేమ గొప్పది అని మీరు తెలుసుకోవాలి. ఈ లోక ప్రేమలో మోసం ఉంది, ఈ లోక ప్రేమలో అబద్ధం ఉంది, ఈ లోక ప్రేమలో మరి నీ దగ్గర ధనమున్నంత వరకే వాళ్ళు నిన్ను ప్రేమించగలరేమో, కానీ నా యేసు ప్రభు నన్ను మరణం వరకు ప్రేమించగలరు. అందుకే అంటున్నాడు, ఆపత్కాలమందు ఆయన ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ లోకంలో యవనస్తులు దేనికోసమో పరిగెడుతూ ఉంటారు. అయ్యా, ఈ ముఖ్యంగా యవనస్తులారా, మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా విని మీ భవిష్యత్తును కట్టుకోండి. మరి ఈ లోకంలో ఉండే పాపపు ప్రేమల వెంటపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటా యేసయ్య ప్రేమను, యేసయ్య రక్తాన్ని నువ్వు కడగబడుతూ ఆయన ప్రేమలు, ఆయనను ఆరాధించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. మరి ఈరోజు నీవు గొప్ప దేవుడవు, నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ శక్తి గలది నాయన. ఎనలేని ప్రేమ, ఎనలేని ఆనందం ఇచ్చే దేవుడవు, పాపముల నుండి విమోచించే దేవుడవు, ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుడవు, సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడవు నా తండ్రి. అయా, పరిశుద్ధ స్థలములో నుండి మీరు మాకు సహాయము చేసే దేవుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, పాపపు ప్రేమలో, ఈ లోకపు మాయలో యవన బిడ్డలు కొట్టుకొని పోకుండా తండ్రి, వాళ్ళను పాపము నుండి విడుదల కలిగించి రక్షించుమని ప్రార్థన చేయుచున్నాం. అవును తండ్రి దేవా, ఎంతోమంది యవనస్తురాలు ఈరోజు తండ్రి మరి పాపంలో ఉండకుండా, శాపంలో ఉండకుండా, చీకటిలో ఉండకుండా వారి యవన జీవితాన్ని కాపాడి రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, దుష్టుల నుండి తప్పించుమని ప్రార్థన చేస్తున్నాం. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ, అయ్యా, నీ వాక్యము ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ప్రార్థనలు చేస్తుండగా ఉదయకాలపు దీవెనలతో నింపుమని, ఈ లోకపు ప్రేమలో ఏమీ లేదని, యేసయ్య రక్తములోనే శక్తి ఉందని ప్రభువా, యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ పాపం నుండి వాళ్ళ సాతాను బంధకాలను విడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. రానున్న ఉపవాస ప్రార్థనలలో మరి దేవుడు అనేక గ్రామాలలో వాక్యము ద్వారా ఆయన మహిమ పొందునుగాక, స్తుతి ఆరాధన ద్వారా ఆయన ఘనపరచబడునుగాక, ఆయననే సమస్తము మాకు తోడుగా ఉండి నడిపించినట్లుగా మీరందరూ మా కోసం ప్రార్థించండి. మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట కోరుకొనుచున్నాం. ఆమేన్. మా ఫోన్ నంబర్ 7659091876, 7659091876. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.